జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం మీద చూసినట్లయితే ఇదివరకు టీజీ వెంకటేష్కి రాజ్యసభ సీటు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు నిరసన ప్రదర్శన చేపడుతున్నాయి. అలాగే చంద్రబాబు తీరుపై కేఈ ప్రభాకర్ కూడా ధ్వజమెత్తడం జరిగింది. ఏదైతే కర్నూలు జిల్లాలో మొదటి నుంచి ఉంటున్నటువంటి టీడీపీ నేతలపై చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారను, ఇప్పుడప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలపై ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య రాజకీయ వేడి రగులుకుంది. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరుగుతోంది. బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతో జరుగుతోంది. నిర్మిస్తానని పదే పదే చెప్పి ఈరోజు బీసీలకి దగా చేసేది చైర్మన్ ని టీడీపీకి ఈరోజు కృషి చేయడం జరిగింది. అదే రకంగా జిల్లాలో ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఇప్పుడు మన చంద్రబాబు తీరుపై కేఈ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టారు. ఆయన ర్యాలీ చేపట్టే కార్యక్రమంలో ఏం ప్రసంగించారు ఇప్పుడు చూద్దాం. అవినీతికి కూడా పాల్పడకుండా మరి మొన్న కూడా టికెట్ కూడా త్యాగం చేసిన ఘనత ఒక ప్రభాకర్కే దక్కిందని చెప్పి ఆఖరికి మనం ఇక్కడ మాట్లాడుతున్న ఈ పార్టీ ఆఫీసు కూడా ఒక ప్రభాకరే కట్టినాడని మన చీమలు పెట్టిన పుట్టలో పాములు జరిగినాయి అనేది ఈరోజు ఎంతవరకు సమంజసం. మరి అనేకంగా నిస్తేజంగా ఉన్న ఈ మళ్ళీ కర్నూలు జిల్లాలో 3 సీట్లు వస్తే 11 మంది వైఎస్ఆర్పీ ఉంటే దేనికి కూడా విరవకుండా జిల్లా పరిషత్ చైర్మన్ గాని, కేడీసీసీ బ్యాంకు గాని, అదేవిధంగా మరి గొర్రెల సంఘం చైర్మన్ కానివ్వండి, ఎమ్మెల్సీ పోస్టు కూడా మరి ఈ రోజు పదవులు ఎవరో కొట్టుకుపోతుంటే ఈ బీసీలు అంతా కూడా చూస్తూ ఊరుకోరు. మరి ఇది ఒక ప్రభాకర్ ఒక్కరికే అన్యాయం జరిగినట్టు కాదు, మొత్తం బీసీ జాతికే అన్యాయం జరిగినట్టు నేను చెప్తున్నాను. మరి నాకు తెలియక అర్థం అవుతుంది, పదవులు ఇంత తొందరగా వస్తాయా? పార్టీలు మారితే తొందరగా పదవులు వస్తాయి అంటే ఈ పార్టీకి ఎన్ని పదవుల్లో మారుతుంటాయి, ఎన్ని పార్టీలో మారుతుంటాయి, ఎన్ని అంటే పార్టీలు ఇంత తొందరగా మారుతుంటే పదవులు అంత తొందరగా వస్తాయనే సంగతి నాకు కూడా తెలియదు, ఇప్పుడే అర్థమవుతుంది. మరి గతంలో ఆలోచన చేయండి. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలకి ద్రోహం చేస్తే దీనిని కూకటి వేలతో బీసీలు గారు తీర్చేస్తారు, మరి ప్రకటించేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఎవరిని తప్పులు పెట్టడం లేదు. ఈ రోజు పదవులు వాళ్ళ కాళ్ళ డబ్బులు ఉండొచ్చు, అది వాస్తవం, ఎవరైనా చేయొచ్చు. అది అయితే ఇక్కడ సామాజిక న్యాయం చేసిన తర్వాత మీరు అదంతా పదవులు అనుభవించాల్సిన అవసరం. అదే మళ్ళీ ఈ రోజు పదవి పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి గారితో, మరి నాతో, మరి ఉప ముఖ్యమంత్రి గారితో టెలికాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుండెల మీద చేసుకొని మరి ఈ పదవి నీకు తీసుకోవడం సిగ్గు అనిపించడం లేదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. నిజంగా నీవు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ప్రభాకర్ గారికి ఒక పదవి ఇస్తానని మీరు మాట ఇవ్వండి, ఆయనతో విత్డ్రా చేపిస్తామని చెప్పినప్పుడు నేను విత్డ్రా చేసిన సంగతి మరొకసారి గుర్తు చేసుకోమని. అయ్యా మరి నీచము, నీతి, నిజాయితీ ఉంటే నీచ రాజకీయాలకి ఎప్పుడు పాల్పడకూడదు. 10 మందిలో మరి ప్రజల మధ్యలో తిరిగినప్పుడే, పదవులు అనుభవించినప్పుడే నీకు ఆనందం ఉంటుంది, కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆనందం ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. ఈ డబ్బులు ఉండొచ్చు, మరి ఇదే కర్నూలులో మరి మీరు ఎలాగా తిరిగారో మీ అందరికీ తెలుసు. ఒక చిన్న సాధారణ ల్యాంబ్లెటా మీద ఉండి మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఏ విధంగా మీరు ఈ కర్నూలులో వృద్ధి చెందారో అందరికీ తెలుసు. అటువంటిది ఈరోజు డబ్బులు వచ్చినాయని
డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీరు ఒక్కసారి ఈ రోజు దినపత్రికలు చూడండి. వ్యక్తిగత ఖర్చుతో ఈ రోజు అందరి నాయకులు ఫోటోలు ఉన్నాయి, ఒక ప్రభాకర్ది తప్ప. మరి ఏ విధంగా మీరు బీసీలు ఈ పార్టీకి న్యాయం చేస్తారు? బీసీలు ఏ విధంగా గత వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తులో ఈ పార్టీకి ఎంత ఉంటారు? ఏ విధంగా మీ మాటలు నమ్మాలి? మరి వచ్చేసారైనా మరి ఇప్పటికైనా మించలేదు. భవిష్యత్తులో ఏదైనా పదవులు అంటూ ఉంటే అవి పూర్తి స్థాయిలో 50% కాదు, ఇక మీదట 100% బీసీలకే దక్కాలా అని చెప్పేసి. మరి అదే కాకుండా చాలా విషయాలు కూడా మేము మాట్లాడాలా. చట్టసభల్లో మాకు హక్కు కల్పించాలా. అనేక కులాలు ఇంకా బీసీలో చాలా మంది కులాలు ఉన్నాయి. మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మరి ఇంతవరకు అడుగు కూడా పెట్టలేని మరి ఉన్నాయి. మీరు చూశారు మరి ఏ విధంగా మీ ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టోలో ఉండి అవి ఏ మాటకు కూడా మీరు చేయలేదు. మరి మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఏమి ఏదో వీళ్ళకి ఇచ్చినా ఫలానా వాళ్ళకి పదవి ఇచ్చినాం, ఫలానా వాళ్ళకి పదవి ఇచ్చినాం, వాళ్ళే చూసుకుంటారు అంటే ఇక బీసీలు చేతులు ముడుచుకొని చేతులు గాజులు కొట్టుకొని ఉండడం లేదు. మా సత్తా ఏంటో మరి వచ్చేసారి తప్పకుండా ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు ఉంటుంది మీ సంగతి. మాకు కానీ అసూరెన్స్ ఇవ్వకపోతే మేమేం చేస్తామో మరి మీకు చేసి చూపిస్తామని చెప్పేసి ఈ రోజు మాకు సమన్వయం జరగాల, సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో మెమరాండం కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది.